ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ప్రజా నాయకురాలు కామ్రేడ్ జి రమణమ్మకు జోహార్లు అర్పించి సిపిఎం నాయకులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని మమతానగర్ లో సిపిఎం పార్టీ మాజీ కార్పొరేటర్ ఐత్వా జిల్లా నాయకురాలు కామ్రేడ్ జి రమణమ్మ 12వ వర్ధంతి సభ మమతానగర్ పార్టీ నాయకులు దేవన్న అధ్యక్షతన నిర్వహించారు. వర్ధంతి సభలో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఐత్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె అరుణ, ఎన్ అలివేలు, పార్టీ సీనియర్ నాయకులు జి మధ్యరెడ్డి, ఐత్వా నాయకురాలు టి బాలలక్ష్మి రేణుక ముందుగా కామ్రేడ్ జి రమణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజా నాయకురాలు కామ్రేడ్ జి రమణమ్మ అన్నారు. పేపర్ మిల్లు ఉద్యమం నుండి సిపిఎం పార్టీ ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రమణమ్మ తుది శ్వాస వదిలే వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా వదలలేదని అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐత్వ నాయకురాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా అధ్యక్షురాలుగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కృషి చేశారన్నారు.